పీఓకేపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ విషయంలో తమ వైఖరిని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకునేది లేదని తేల్చి చెప్పారు. పీఓకేను తమకు అప్పగించడం తప్ప పాక్కు వేరే మార్గం లేదన్నారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని, పాక్ కాల్పులు జరిపితే భారత దాడులు చేయడం ఖాయమన్నారు. పాక్ ఒక్క తూటే పిలిస్తే క్షిపణితో దాడి చేయండి అంటూ త్రివిధ దళాలకు మోడీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. పీఓకే విషయంలో అవసరమైతే తాను మధ్యవర్తిత్వం వహిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో మోడీ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆపరేషన్ సింధూర్పై ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, సిడిఎస్తో పాటు త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ పీఓకే విషయంలో ప్రపంచ దేశాలకు ఒక సందేశాన్ని పంపించారు. అదే సమయంలో పాక్కు గట్టిగా బదిలీవ్వాలని త్రివిధ దళాలకు ఆదేశాలు ఇవ్వడం సంచలనంగా మారింది. సరిహద్దులో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించేది లేదని, వారి కాల్పులకు దీటైన జవాబు ఇవ్వాలని ప్రధాని మోడీ సాయుధ బలగాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తూటాకు తూటనే సమాధానం అనే రీతిలో ప్రతిస్పందన ఉండాలని స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. అక్కడి నుంచి ఒక తూట పేలితే ఇక్కడి నుంచి బాంబు పేలాలని, ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడితే భారత బలగాలు మిస్సైళ్లతో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉంటారన్నారు.